నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్షం నుంచి భూమికి సురక్షితంగా చేరుకున్న వ్యోమగామి శుభాంశు. కాలిఫోర్నియా సముద్ర తీరంలోని సముద్రంలో ల్యాండ్. కాలుష్యం కోరల్లో చిక్కుకుని అందం కోల్పోయిన వూలర్ లేక్. 30 ఏళ్ల తర్వాత మళ్లీ వికసించిన తామర పువ్వులు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. కొందరు జనసేన నేతలతో పార్టీకి చెడ్డ పేరు. వినూత్న దంపతుల ఆరోపణలతో రాజకీయ కలకలం. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేసిన టీటీడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు జూలై 15న ఉదయం 9:45 గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11:45 ఢిల్లీకి చేరుకున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం 2:30 సీఎం నివాసం 1 జన్పథ్లో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే సరస్వత్తో భేటీ. 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశం నిర్వహించారు. ఏపీలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు. ఇక మధ్యాహ్నం 3:30 మూర్తి మార్క్ 3లో నిర్వహించనున్న మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే రాత్రి 7 గంటలకు రైల్వే ఐటీ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరులతో కలిసి ఈవో జె శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో 4 సార్లు అనగా ఉగాది, ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. కాగా స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీశూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పణబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం, సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, జానకిదేవి, మహేందర్ రెడ్డి, సివిఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. రేపు ఆనివార ఆస్థానం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఉగాది, అనివార ఆస్థానం, అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండటం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్టుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమలలోని మాడ వీధులలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కలియ తిరుగుతూ శ్రీవారి భక్తుల నుండి టీటీడీ ఏర్పాట్లపైన వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలు సదుపాయాల నిర్వహణపై మంగళవారం టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన చైర్మన్, బోర్డు సభ్యులు అక్కడ భక్తులతో మమేకమై వివిధ సేవా సౌకర్యాలపై ఆరా తీశారు. తిరుమలలో త్రాగునీరు, అన్నదానం, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యంపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్తో మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన సదుపాయాలు, సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయని, అన్నదానంలో అందిస్తున్న అన్న ప్రసాదాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. తమ తప్పు తెలుసుకొని అన్యమతం వదిలి తిరిగి హిందూ మతాన్ని స్వీకరిస్తే వారిని మళ్లీ టీటీడీ విధుల్లోకి తీసుకునేలా చూస్తామని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే శుద్ధి కార్యక్రమం కూడా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్తుల పైన కూడా పట్ల కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం, ఇంతమంది పనిచేస్తున్నారు, అంతమంది పనిచేస్తున్నారని. ఖచ్చితంగా వారందరినీ తొలగించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. అంతం కాదు, ఇది ఆరంభం మారిగా చివరి ఆఖరి వరకు ఉన్నటువంటి అన్యమతస్తులందరినీ తిరుపతి దేవస్థానాల నుంచి ఖచ్చితంగా తొలగించేంత వరకు ఈ ధర్మకర్తల మండలి, మా టీటీడీ అధికారులు అందరం కలిసి నిన్ననే మొన్న రాజశేఖర్ బాబు సంఘటన మరొక ముందే ఆయనేమో ప్రార్థనలకు పోతాడు ఆదివారం. నిన్న ఒక అతను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కారు పైన ప్రైజ్ అలాడంట. ఏందయ్యా, నువ్వు నీ దేవుడిని మొక్కోవాలనుకుంటే, నీ దేవుడి పైన కోసం తిరగాలనుకుంటుంటే తిరిగే, కానీ దేవస్థానాన్ని వదిలే. మీరు ప్రైజ్ అలాడని చెప్పి అన్యమతాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకో, కానీ టీటీడీని వదిలే. మీరు వదలకపోతే మిమ్మల్ని అందరినీ వదిలించే ప్రక్రియ మొదలైంది. ఈ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చ తీసుకురాబోతున్నాం. ఎందుకంటే ఇది ఆషామాషిగా వదిలాల్సిన అవసరం కాదు. నిన్న నాకున్నటువంటి ఇన్ఫర్మేషను, ఎవరైతే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారో వారి ఇంట్లో తనిఖీ చేస్తే మన హిందూ దేవతా విగ్రహాలకు సంబంధించి ఒక్క చిహ్నం కూడా లేదు మిత్రులారా, ఒక్క ఫోటో కూడా లేదు, ఒక్క విగ్రహం కూడా లేదు. జనసేనకు చెందిన కొందరి నేతల డర్టీ పనులు పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సామాన్యులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు నేతల డర్టీ వీడియోలు, లైంగిక ఆరోపణలు, కుటుంబ కలహాలు, ఇలా ప్రతి సంఘటన కూడా ప్రత్యక్షంగా పార్టీపై ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నాయి. ఇవేనా ప్రజాస్వామ్యానికి కొత్త గళంగా ఎదిగిన జనసేన నాయకత్వ లక్షణాలు అన్న ప్రశ్నలు ప్రజల నోట మొదలయ్యాయి. వివాదాలకు కారణమైన నేతలపై అధినేత పవన్ కళ్యాణ్ ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడాల్సిన బాధ్యత మాత్రం మిగిలే ఉంది. వరుస విమర్శలు, వివాదాలు జనసేనను చుట్టుముడుతున్నాయి. పవన్ కళ్యాణ్ నిజాయితీ, నిబద్ధతకు పెద్దపీట వేస్తూ
పార్టీ పటిష్టానికి కృషి చేస్తుండగా కింది స్థాయిలో మాత్రం కొంతమంది నేతల డర్టీ పనులు పార్టీకి మచ్చ తెస్తున్నాయి. ఇటీవల కొందరు జనసేన నేతలు మర్డర్ కేసులు, మోసం, వేధింపుల ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడనే కేసులో కిరణ్ రాయల్, మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు కూడా అయ్యారు. మహిళా డాక్టర్పై వేధింపుల కేసులో మరో నేత సస్పెండ్ అయ్యారు. తాజాగా శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో కోట వినూతను పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. ఈ తరహా ప్రవర్తనపై జనసేన గతంలోనే ఇతర పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేసింది. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్, అనంత బాబులపై మండిపడింది. ఇప్పుడు అవే విమర్శలు జనసేనపై వినిపిస్తున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నేతల ప్రవర్తన హుందాగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిణామాలతో జనసేన ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి. కానీ ఇప్పుడు తమ నేతల వ్యక్తిగత వ్యవహారాలు సెట్ చేసుకోవడంలోనే గడిపే పరిస్థితి ఆ పార్టీకి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో పార్టీకి డ్యామేజీ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తిరుపతిలోని వినాయక సాగర్లో నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ను, ఆర్వో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో కలిసి ప్రారంభించారు. మనం తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ మనము ఇక్కడికి వచ్చేస్తున్నాము. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఓపెనింగ్కి గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారితో, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు, మిగతా కార్పొరేటర్స్, మున్సిపల్ కమిషనర్ గారు, వీళ్ళందరూ ఈరోజు మనము అధునూతన స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అందులో బోత్ అంటే చిల్డ్రన్ పూల్ ఏరియా, అదేవిధంగా అడల్ట్ పూల్ ఏరియా రెండు కూడా ఉన్నాయి. అడల్ట్ పూల్ అనేది అది ప్రొఫెషనల్ పూల్, 25 into 21 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా 6 feet డెప్త్ నుంచి 15 feet డెప్త్ వరకు కూడా ఉంటుంది. అక్కడే వెయిటింగ్ ఏరియా, చేంజింగ్ ఏరియా, షవర్, ఓపెన్ షవర్స్, అదేవిధంగా వెరీ అడ్వాన్స్డ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఇట్లా అండ్ ఎల్ఈడి లైటింగ్తో ఆల్మోస్ట్ 3,30,00,000తో మనము ఈ స్విమ్మింగ్ పూల్ ఈరోజే తిరుపతి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ 15-20 డేస్లో ఆక్షన్ ద్వారా మన మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కూడా, అదేవిధంగా ప్రొఫెషనల్ కోచెస్ పెట్టి దాన్ని అందరికి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్ దాదాపు 3,30,00,000 రూపాయలతో అధునూతనంగా తయారు చేయడం జరిగింది. దాంతోపాటు టాయిలెట్స్ కూడా 18 లక్షల రూపాయలతో టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చేసే వాకర్స్కు, పబ్లిక్ వచ్చే వాళ్ళకు దాహార్తిని తీర్చడానికి ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా 2,000 లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నిటికీ ఇక్కడ వచ్చే వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు, అదేవిధంగా తిరుపతి నగరం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వానించే కోసం వచ్చే వారందరికీ కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం చాలా కార్పొరేషన్ తరఫున చాలా అవసరం. ఇవి అంతేకాకుండా షాపింగ్ కాంప్లెక్స్ కూడా వాళ్ళకే టెండర్లు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయడం, ఇంకా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారి నాయకత్వంలో తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ పాలక పార్టీ చేయని విధంగా బీజేపీ 11 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్లు అవినీతి చేసిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబును ప్రశ్నించేందుకు చింతామోహన్ 36వసారి స్థానికులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మీడియాకు తెలిపారు. బీజేపీ నేత బండి సంజయ్ తిరుమలలో అన్య మతస్థులు ఉన్నారని చేసిన ఆరోపణ వాస్తవమేనన్నారు. కానీ వారు కొండకు వస్తున్న భక్తుల మలమూత్రాలను ప్రతిరోజు శుభ్రం చేస్తున్నారని, వారు చేసే పని మీరు చేస్తారా అని బండి సంజయ్ని చింతామోహన్ ప్రశ్నించారు. తిరుమలలోని అర్చకులకు మొదటగా 5 సెంట్లు అలిపిరి వద్ద ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఈఓ గారు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉన్నట్టుందంతా.
తగ్గించు, వర్క్ ఫ్రమ్ హోమ్ రా, ఆఫీస్కి రా, వచ్చి కూర్చో, ప్రజలకు అందుబాటులో ఉండే ఛానల్ రావు ఈవో గారు. మరి మిమ్మల్ని బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది, గుర్తు చేస్తున్నా. నేను దాదాపు 50 సంవత్సరాల్లో 20 మంది ఈవోలను చూస్తుంటాను. నిన్ను ఇప్పటిదాకా చూడలేదు, వచ్చి 1 సంవత్సరం పైన అవుతాం. అది ముఖ్యంగా టీటీడీ అర్చకులకు మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర దాదాపుగా సంవత్సరం పైన డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇది నీకు తప్పదు, నేను చెప్తున్నాను. అర్చకులకి ఖచ్చితంగా వెంటనే 1 నెల లోపల 5 సెంట్లు అలిపిరి దగ్గర ఇచ్చాయి, తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ 123వ జయంతి ఉత్సవాలను గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా నాడార్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉదయ్ సూర్యన్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు నాడార్ కులస్తులు కామరాజ్ నాడార్ చిత్రపటానికి పూజలు నిర్వహించి పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేయడంతో పాటు గంగాధర నెల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 100 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఉదయ సూర్యన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం విరుధనగర్లో 1903 జూలై 15వ తేదీన నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆరాధ్య దైవం కామరాజ్ 1930లో గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి 8 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించిన మహోన్నత వ్యక్తి అన్నారు. గుడి బడి సామాజిక హోదా కోసం అనేక ఉద్యమాలు చేసి అణగారిన వర్గాల నేతగా ఎదిగిన వ్యక్తిగా కామరాజ్ నాడార్కు మంచి పేరు ఉందన్నారు. 1957వ సంవత్సరం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఉచిత విద్యను, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షల మంది గ్రామీణ పేద ప్రజలకు చదివే అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. 1976లో ఆయన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం కామరాజ్ నాడార్ చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్నతో గౌరవించడం గొప్ప విషయంగా అభివర్ణించారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా నాడార్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మునీశ్వరన్, కోశాధికారి ఎస్ఎం సెల్వకుమార్, కార్యదర్శి ఏ వేల్రాజన్, ఉపాధ్యక్షులు ఎం పూమణి నాడార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి, వాళ్ళ కుటుంబానికి అందరికీ నమస్కారం. నేను సాధారణంగా రాను. మహాత్మా గాంధీ, కామరాజ్ నాడార్, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళు ముగ్గురికే వస్తూ ఉంటాను, ఏదైనా మాట్లాడుతూ ఉంటాను, మిగతా ఎవరు లేదు. ఈయన కాలి కోటికి సమంగా ఈనాటి రాజకీయ నాయకుడు. ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన దేశానికి చేసినటువంటి సేవ ఇంక ఎవరూ చేయలేదు. అటువంటి ఆయన చనిపోయిన ఇప్పుడు ఏముంది అంటే ఆయన దగ్గర 3-4 జతలు గుడ్డలు, 1 జత చెప్పులు, ఒక 200-300 చిల్లర. కె కామరాజ్ నాడార్ 123వ జన్మదిన వేడుకలను ఆంధ్ర తమిళ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ పి రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హిందూ నాడార్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర తమిళ సంఘం తిరుపతి వారు ఏర్పాటు చేసిన కె కామరాజ్ నాడార్ 123వ జన్మదిన వేడుకలలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాడార్ సంఘ నాయకులు కేక్ కట్ చేసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కామరాజర్ నాడార్ తెలుగు, తమిళ రాష్ట్రాలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, జనసేన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1957లోనే మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు విద్య అభిలంచడం ఒక కామరాజ్ నాడార్తోనే మొదలైంది. ఆయన సేవలు ఎప్పటికి కూడా మరవలేని విధంగా ఉంది. ఆయన తమిళనాడు రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఆయన చాలా మార్పులు తేవడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కామరాజ్ నాడార్ గారి 123వ జయంతి సందర్భంగా మన తిరుపతి నగరంలోని కామరాజ్ నాడార్ యొక్క అభిమానులు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేయడం కూడా, అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా వచ్చి కామరాజ్ నాడార్ అభిమానులు రావడం, వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం
మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందులో భాగంగా మీకు ఎక్కడ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధి చేకూరాలంటే మా నాయకులంతా ఉన్నారు, మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా ప్రతి పేదవాడికి అందాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు కూటమి నేతలు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నాడార్ గారి ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కామరాజ్ నాడార్ గారు విద్య వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాలని చెప్పని, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పని ఆయన కలలు కన్నారో దానికి అనుగుణంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామండి. ఉమ్మడి కూటమికి వీరందరూ ఇక్కడ నిలబడి మా కోసం చాలా సహాయపడ్డారు మాకు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మొన్న మురుగన్ భక్త మేళాల్లో మధురైలో మీటింగ్ పెడితే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా పవన్ కళ్యాణ్ గారికి సహకరించారు. వీరికి ధన్యవాదాలు. మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏమొచ్చినా మా కూటమి తరపున, మా పవన్ కళ్యాణ్ గారి తరపున, అందరి తరపున మీకు సహాయంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారి బంగారు రథం ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి అనంతరం సంకటహర చతుర్థి హోమం నిర్వహించిన అనంతరం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని అలంకరించిన బంగారు రథంపై ఉంచి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మాడ వీధులలో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సిబ్బంది, కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, పలువురు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం పనులను తగ్గించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ పేరుతో అనేక ఒత్తిడులకు గురి చేసిందని తెలిపారు. విద్యార్థులకు లీడర్షిప్ క్వాలిటీలు పెంచేందుకు సమావేశాలు, మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాలు, సమావేశాలతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. దీని ద్వారా సకాలంలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే వీలు లేకుండా పోతుందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు కొరవడే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు సమావేశాలు నిలుపుదల చేసి యథావిధిగా పాఠ్యాంశాలు బోధించే సమయం కేటాయించాలని కిరణ్ విజ్ఞప్తి చేశారు. అనేక రకాలుగా వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా పెడితే అందులో కొన్ని బ్లర్స్ వస్తున్నాయని చెప్పి, క్లారిటీ లేదని చెప్పి, మరి ఆ విధంగా కూడా మళ్ళీ వాటిని అప్లోడ్ చేయమని చెప్పడము, మరి ఆ తర్వాత ఇప్పటి నుంచి అయినా కూడా పాఠాలు బోధిస్తామనేటటువంటి పరిస్థితి అనుకున్నా కూడా ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగు, లీడర్షిప్ ట్రైనింగు, ఇలాంటి అనేక ట్రైనింగ్లు కూడా ఉపాధ్యాయులకు ఇచ్చి పిల్లల దగ్గర కూర్చొని పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి కనబడకపోవడం, ప్రభుత్వం దీన్ని ఒకసారి గుర్తించి మరి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మరి ప్రధానోపాధ్యాయులందరూ కూడా దాదాపు 50 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళే. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మరి అనారోగ్య పరిస్థితి కూడా గురి కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు ప్లాస్టిక్ సర్జరీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రుయా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ అవగాహన సదస్సులో భారీ స్క్రీన్పై గతంలో చేసి విజయవంతమైన ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ల ఛాయాచిత్రాలను ప్రదర్శించి ఆయా ఆపరేషన్లు ఎలా నిర్వహించి విజయవంతం చేశారో వాటి విషయాలపై జూనియర్ డాక్టర్లకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సర్జన్స్ హాస్పిటల్ నుంచి, ప్లాస్టిక్ సర్జన్స్ నుంచి మొత్తం తిరుపతిలో ప్లాస్టిక్ సర్జన్స్ అందరూ ఈరోజు అటెండ్ అయ్యి ఈ ప్లాస్టిక్ సర్జరీ ఈ సంవత్సరానికి ఈస్థెటిక్స్ కాకుండా బియాండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, రామాలో దెబ్బలు తగ్గిన చోట ప్లస్ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా పేషెంట్స్ లైఫ్ అనేది చేంజ్ చేస్తుంది అనే దాని గురించి ఈరోజు సీఎం ముఖ్య ఉద్దేశము. అబద్ధాలు, మోసాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం క్రాస్లో ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం నుండి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో అధికార కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాల గురించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను విమర్శించిందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, సునీల్ కుమార్, పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన ఆ పార్టీ కన్వీనర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సంవత్సర కాలం క్రితం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తూ 143 హామీలు ఇస్తూ 6 సూపర్ 6 వాగ్దానాలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే మరింత ఎక్కువగా ఆ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా ఆయన కంటే నేను చాలా ఎక్కువ సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు, ఛిద్రం చేశాడు, ధ్వంసం చేశాడు. ఒక్క నయా పైసా కూడా ఖజానా లేకుండా చేసినాడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు. ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఇచ్చారో నేను మీ భవిష్యత్తుకు గ్యారంటీ అని, ఆ యొక్క భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమం ఈరోజు చంద్రబాబు గారు మర్చిపోయి మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటారు. దాన్ని గుర్తుకు చేస్తూ ప్రజల వైపుగా, ప్రజల పక్షాన పోరాడడానికి ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి ప్రజలకి అండగా ఈరోజు మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ అమలు చేయకపోవడం వల్లనే ఆయన కూడా ప్రతిరోజు ప్రజల్లోకి వచ్చి ఈ మోసాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ఏ విధంగా నా పథకాలు అమలు పరచాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ముందుకు వచ్చి ప్రజలందరిలోనూ, నాయకులందరూ కూడా వెళ్ళి దీన్ని ఎలాగైనా అమలు పరిచేటట్టు ప్రయత్నించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఇది అందరికీ తెలియపరచాలనే ఉద్దేశపూర్వకంగానే ఇది చేస్తున్నారు. ఆయన నమ్మి ఓట్లేసిన ప్రజలకు కూడా ఇది తెలుసుకుంటారని ఇది ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చారా లేదా అంటూ వైసీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి జీవకోన, భవానీనగర్, పల్లెవీధి, ఇతర ప్రాంతాలలో ఆ వార్డులలోని వైకాపా నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై మాట్లాడారు. కూటమి నాయకులు మీ వార్డులకు వస్తే ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించాలన్నారు. గత వైసీపీ పాలనలో జగనన్న ఇచ్చిన హామీలన్నీ తమకు నెరవేర్చారని ప్రజలు కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కనుక సుపరిపాలన పేరుతో కూటమి నాయకులు ప్రజల వద్దకు వస్తే వారిని ప్రశ్నించాలని వైసీపీ తిరుపతి నాయకులు వార్డులో పర్యటించి ప్రజలను మేల్కొలిపారు. తీసుకొని ఏదైతే ఇంట్లో మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, రైతులు కానీ ఉచిత బస్సు కింద ఉచిత సిలిండర్లు కానీ ఇస్తామని చెప్పారో అది వాళ్ళ ఇంటికి ఎంతైతే బాకీ ఉన్నారో దాన్ని టోటల్ చేసి కూడా ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతూ ఉంది. ఈ కూటమి నాయకులు ఎవరైనా ఇక్కడ కనిపించినా, వాళ్ళ ఇంటికి వచ్చినా, సుపరిపాలన ప్రభుత్వం కింద వాళ్ళు వచ్చినా కూడా వీటితో ఈ కార్డు ద్వారా మాకు ఎంతైతే డబ్బులు బాకీ ఉన్నారో ఆ డబ్బుల్ని వెంటనే కూటమి నాయకులకు చెప్పి అందించాలని చెప్పి వాళ్ళని ప్రజలను కూడా చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,10,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,145 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,15,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 118 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్షం నుంచి భూమికి సురక్షితంగా చేరుకున్న వ్యోమగామి శుభాంశు. కాలిఫోర్నియా సముద్ర తీరంలోని సముద్రంలో ల్యాండ్. కాలుష్యం కోరల్లో చిక్కుకుని అందం కోల్పోయిన వూలర్ లేక్. 30 ఏళ్ల తర్వాత మళ్లీ వికసించిన తామర పువ్వులు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ.
కొందరు జనసేన నేతలతో పార్టీకి చెడ్డ పేరు. వినూత్న దంపతుల ఆరోపణలతో రాజకీయ కలకలం. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేసిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.